అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2026వ సంవత్సరంలో మనకు తొలి ఏకాదశి పండుగ ఏ రోజు వచ్చింది, ఏకాదశి తిథి సమయాలు, అలాగే ఏకాదశి పూజను ఏ సమయంలో ఆచరించాలి, ఏకాదశి వ్రతము ఆచరించేవారు ఉపవాస విరమణ ఏ రోజు చెయ్యాలి, ఈ రోజున అస్సలు తినకూడని పదార్థం ఏమిటి, వాటితో పాటు తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి అనే విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలపబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. మనకు ప్రతి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తారండి. ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని రకరకాలుగా పిలుస్తారు. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై ఈ తొలి ఏకాదశి నుండి శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు స్వామివారు తిరిగి మేల్కొంటారు. విష్ణుమూర్తి శయనించే ఈ 4 నెలల్ని చాతుర్మాస్యాలు అంటారండి. కావున ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్య దీక్షలను ఆచరిస్తూ ఉంటారు. ఈ సమయంలో వివాహాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరపరు. పూజలకు, వ్రతాలకు, దాన ధర్మాలకు, ఆధ్యాత్మికతకు ఈ కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ తొలి ఏకాదశి నుండే మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయండి. కాబట్టి మనకు ఉత్తరాయణం కంటే కూడా దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని కానీ, విష్ణుమూర్తి స్వరూపాలని కానీ పూజించాలండి. అయితే ఈ 2026 సంవత్సరంలో మనకు తొలి ఏకాదశి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో ఏకాదశి తిథి జూలై 24 శుక్రవారం ఉదయం 9:13 నుండి ప్రారంభమయ్యి జూలై 25 శనివారం ఉదయం 11:34 ఈ ఏకాదశి తిథి అనేది ముగుస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం సమయానికి ఉన్న తిథిని ఆధారంగా చేసుకొని ఏకాదశి తిథి సూర్యోదయం సమయానికి జూలై 25న ఉన్నందున ఈ 2026వ సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినాన్ని జూలై 25 శనివారం రోజు జరుపుకోవాలి. శనివారం రోజు తొలి ఏకాదశి పర్వదినం రావటం చాలా విశేషం. ఏకాదశి పూజను ఏ సమయంలో ఆచరించాలి అంటే జూలై 25 శనివారం తెల్లవారుజామున 4:30 నుండి ఉదయం 6 గంటల లోపు సమయం చాలా బాగుందండి. ఒకవేళ ఈ సమయంలో పూజ చేసుకోవటం కుదరని వారు ఉదయం 11 గంటల లోపు అంటే ఏకాదశి తిథి ముగిసేలోపు చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏకాదశి వ్రతం ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ జూలై 26వ తేదీ ఆదివారం ఉదయం 5:55 నుండి మధ్యాహ్నం 1:58 మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఎటువంటి ఆహార పదార్థాలను స్వీకరించకూడదని మనకు ఏకాదశి వ్రతకథలో చెప్పబడిందండి. ఎందుకంటే ఏకాదశి రోజున బియ్యంలో మురా అనే రాక్షసుడు నివసిస్తాడు కాబట్టి ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఎటువంటి ఆహార పదార్థాలను కూడా నైవేద్యంగా స్వామివారికి నివేదించకూడదు. అలాగే మనము కూడా బియ్యంతో చేసిన ఎటువంటి ఆహార పదార్థాలను తినకూడదు. తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా మొక్కజొన్న పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. తెలుసుకున్నారు కదండి. ఈ 2026వ సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పర్వదినం ఏ రోజు వచ్చిందో. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.